ఒకసారి పత్రి సార్ని గట్టిగా క్లాప్స్ కొడదాం. పత్రి సార్ గురించి కొద్దిగా సీరియస్ గా కూర్చొని వినాలి అందరు. మనం ఇష్టం ఉన్నట్టు ఉండొద్దు. అందరు ఎందుకంటే క్లాస్ సంతోషం. చెప్పడానికి నరేందర్ కాదు ఇక్కడ చెప్పేది. విశ్వం అంతా దిగుతుంది, దేవతలు దిగుతారు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. కరెక్టా కదా? అవును సార్, ఖచ్చితంగా. ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర మనం ఇష్టం ఉన్నట్టు నిద్ర నుంచి లేచిపోతామా? ఏ నరసింహస్వామి వస్తాడో, ఏ శివుడు వస్తాడు, ఏ బుద్ధుడో, పత్రిసారో ఎవరో వస్తారు. వీళ్ళంతా పెద్ద ఎవరో పెద్ద వస్తారు అలా గురువులు. వాకింగ్ అయిపోతూ దేవతలు ఉంటారు. వస్తారు. మాస్టర్స్ ఎవరో దేవతలు ఒకరు అలా. వస్తారు. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఇవ్వాలి ఎప్పుడు. నేను ఎందుకు షాప్ నుంచి ఇంత తొందరగా వచ్చి తల స్నానం చేసి అదే వచ్చి సార్, వెనకాల చూశాను, బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇల్లు కనిపిస్తోంది, హ్యాపీ అనిపించేసింది. సార్ ఇంటికి వచ్చేసారు ఈరోజు. యాక్చువల్ షాప్ లో ఉండే టైం నేను, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఇది అని నేను ఇంటికి వచ్చి తలస్నానం చేసి క్లాస్ కు కూర్చుంటా. నేను ఎప్పుడు షాప్ లో కూడా అట్లే కూర్చోలేనని ఇంటికి వచ్చేసిన 8:30కి క్లోజ్ చేసి షాప్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత ఇంపార్టెంట్ ఇది తెలుసా? స్పిరిచువల్ వర్క్ అంటేనే ఇది దైవ కార్యం, ఇది రామకార్యం. మనం ఇష్టం ఉన్నట్టు చెయ్యొద్దు. అప్పుడే దాని రిజల్ట్ వస్తుంది. దేవతలు పరిగెత్తుకుంటూ వస్తారు మన దగ్గర. చాలా పవర్ ఉంటది. భక్తి ఒక సామాజిక శక్తి. చెప్పండి అందరు ఒకసారి గట్టిగా. భక్తి ఒక సామాజిక శక్తి. గట్టిగా చెప్పండి అందరు. భక్తి ఒక సామాజిక శక్తి. ఆ శక్తిని సంపాదించుకోవాలి అంటే, దైవం దగ్గర ఉన్న శక్తి మన దగ్గర రావాలి అంటే, గురువుల దగ్గర ఉన్న శక్తి, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కాన్షియస్నెస్ కావాలి అంటే, మనం అంత రిసెప్టివ్ గా ఉండాలి వాళ్ళ దగ్గర. నేను అదే చేసింది. సంపాదించుకున్నా నేను. గెలుచుకున్నా. అనుకున్నది సాధించిన. వస్తుంది. బుద్ధుడికి వచ్చినప్పుడు మనకెందుకు రాదు? పత్రిసారికి వచ్చినప్పుడు మనకెందుకు రాదు? రమణ మహర్షికి వచ్చింది. సాయిబాబాకి వచ్చింది. ఆ? ఎంతో మంది ఉన్నారు అవతార పురుషులు. వాళ్ళకు వచ్చినప్పుడు మనకెందుకు రాదు? మేము నరులము, పామర జీవులము, పాపులము, మాతో ఏమైతుంది ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బుద్ధుళ్ళు కావచ్చు. అంత శక్తి మీ లోపల ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక జీసస్ క్రైస్ట్ కావచ్చు, ఒకటే అద్భుతమైన మాస్టర్ గా మారొచ్చు. మీరు మీ చేతిలోనే ఉంది అంతా. నేను కాను, నాతో ఏమి కాదని ఎప్పుడు అనుకోవద్దు. టైం ఎంత టైం పడుతుందో తెలియదు. చాలా కష్టపడ్డా నేను దాని గురించి. ఇప్పుడు రాజభోగం ఉంది నాకు. ఎన్ని ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి నా ఫోన్ లో. ఎక్కడెక్కడో పిలుస్తున్నారు ఇప్పుడు. ఎందుకు పిలుస్తున్నారు? ఆ వర్త్ ని సంపాదించుకున్నాను. దానికి ఇచ్చే రెస్పెక్ట్, దానికి ఇచ్చే గౌరవము, దానికి దానికి నేను ఎంత శ్రద్ధగా పట్టుకున్నానో అంత బాగా నాకు దిగింది కూడా అది. ఇప్పుడు వాళ్ళే నాకు తీసుకెళ్తున్నారు. నేను పోవడం కాదు. అయిపోయింది నా ప్రయత్నము కంప్లీట్ అయిపోయింది. దేవతలు ఆడిపిస్తున్నారు ఇప్పుడు నాతో. ఎప్పుడో ఎంతో మంది దేవతలు ఉన్నట్టుంది శక్తి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ? వాళ్ళ ఇంటి వాళ్ళ అల్లున్నా నేను, వాళ్ళ మేనత్త కొడుకున్నా. భగవంతునికి అవసరం ఉన్నది ఏముంది? ఆయన బాహ్య ప్రియుడు కాదు ఎప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ఎంత డబ్బు ఉంది, మీరు ఎంత అందంగా ఉన్నారు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎప్పుడు చూడడు ఆయన. భగవంతుడు భావప్రియుడు. భావం. ఆ భావమే లేదు, చచ్చిపోయింది ఈరోజు. భావం లేకుండా గుడికి పోతాం, మిషన్ పోయినట్టు పోతున్నాం వస్తున్నాం. అందుకే ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. రిటర్న్ టికెట్ పెట్టుకొని తిరుపతి పోయి గుండె చేసుకొని వస్తున్నాం. ఎక్కడ వస్తుంది రిజల్ట్? నేను బయట వెళ్ళానంటే 10-12 రోజులు వెళ్ళిపోతా నేను. తిరిగి మళ్ళీ రిటర్న్ టికెట్ ఎప్పుడో, హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నా నాకే తెలియదు. అది సరెండర్నెస్ అంటే. డెడికేషన్ అట్లా ఉండాలి. ఏం జరుగుతుందో చూద్దాం అనిపించేది. దానికి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. భావప్రియుడు ఆయన. ఆ భావం లేదు మన దగ్గర ఈరోజు. మనము పోతాం ఒక ఇంజనీర్ లాగానే గుడికి పోతాం. నేను ఒక ఇంజనీర్ని, నేను ఒక డాక్టర్ని, నేను ఒక కోటీశ్వర్ని, నేను హిందువుని, నేను ముస్లింని, నాకే తెలివి ఎక్కువ ఉంది. ఇవి పెట్టుకొని మనం పోతాం అక్కడ. ఎట్లొస్తుంది? ఏం రాదు. నేను ఏమి కాను అనుకొని పోతే అంత మనం అయిపోతాం అక్కడ. నేను ఏమి కాను అని అయిపోవాలి. ఇన్నర్ గా అయిపోవాలి. నోట్తో అనడం కాదు. అదే నేను చేసింది. ఇన్నర్ గా చచ్చిపోయినా మొత్తం.
ఏం జరుగుతుంది చూద్దాం అనుకున్నా. సమర్పిత భక్తి ఇది. అందుకే ఈరోజు బాడీలో అణువులో ప్రతి సెల్లులో దైవమైన శక్తితో నిండిపోయింది. భగవంతుడు మనకు ప్రపంచంలో పంపించినప్పుడు రెండు శక్తులు ఇచ్చి పంపిస్తాడు. మూడు ఉంటాయి యాక్చువల్ గా. ప్రతి సోల్ కి మూడు శక్తులు ఉంటాయి. ఒకటి జ్ఞాన శక్తి, ఇంకోటి క్రియాశక్తి. ఫస్ట్ జ్ఞాన శక్తి, సెకండ్ క్రియాశక్తి, మూడవది వాసుదేవ శక్తి అని ఉంటుంది. కానీ అది ఇవ్వడు. ఆయన దగ్గరే దాచుకుంటాడు. ఆయన రిజర్వ్ గా పెడతాడు అన్నట్టు. ప్రతి సోల్ కి, ప్రతి ఆత్మ ఒక పవర్, పవర్ఫుల్ పవర్. అది చాలా పవర్ఫుల్ ఉంటది. దైవశక్తి అది. అది వచ్చిందంటే మనం బుద్ధుళ్ళమే, పత్రిలమే. కానీ అది సంపాదించుకోవాలి అంటే మీతో పంపించిన జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి, ఈ రెండింటిని కలిపి మీ వీలుతో మీరు ఎంత కష్టపడతారో అప్పుడు ఈజ్ ఈక్వల్ టు వాసుదేవ శక్తి. అక్కడ రీచ్ అయ్యే వరకు మనం పరిగెత్తాలి. నా అనుభవంతో చెప్తున్నా ఇదంతా. 91 లో మైక్ పట్టుకున్నా నేను క్లాసులు చెప్పడానికి. జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి అంటే మనసు ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. అప్పుడే ఆత్మజ్ఞానం వస్తుంది. అప్పటిదాకా రాదు. ఈ ఉన్న మన తెలివి ముందు పెట్టేయాలి, కష్టపడాలి, పని చేయాలి. జూమ్ కు రాకుండా ఎవడు అడిగేవాడు లేడు నాకు ఇక్కడ. కానీ ఎందుకు వచ్చినా నేను? మీరు ఇంత శ్రద్ధగా జూమ్ లో వచ్చి కూర్చొని వింటున్నారు. అది మీ శ్రద్ధ, అది మీ వీల్ పవర్. మీరు రాకుండా ఎవరు అడిగేవాళ్ళు లేరు. హాయిగా టీవీ సీరియల్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు, పిల్లలతో ఆడుకోవచ్చు. కానీ మీ శ్రద్ధ అది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటుందో అంత ఖచ్చితంగా వస్తుంది. కానీ మంచి శ్రద్ధతో మనము ఎప్పుడైతే దాని గురించి పెడతామో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సాతత్యం ఉండాలి దీనికి. విన్నది వినాలి, విన్నది వినాలి, విన్నది వినాలి, విని 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 జీవితంకి ఒక షేప్ వస్తుంది. నేను విన్నది, రాసింది, నోట్స్, కొన్ని డైరీలు నిండిపోయినాయి. అంత నోట్స్ రాసుకున్నా నేను. గురువులు చెప్పేది వినడం, రాయడం, వినడం, రాయడం, మళ్ళీ నేను చదవడం. నాకు ఎన్ని బుక్కులు నింపుతున్నానో అట్లా. ఇప్పుడు ఏ బుక్ అవసరం లేదు. నేను కూర్చుంటే ఆ బుక్కే నా ఎదురుగా వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది? నా తపన అది. భగవంతుడికి కూడా అనిపిస్తుంది అది. ఇంత కష్టపడుతున్నాడు నా గురించి, ఈయనకి ఎందుకు ఇవ్వద్దు అనుకుంటాడు. అర్థమవుతుందా? జ్ఞాన శక్తి ప్లస్ క్రియాశక్తి ఈజ్ ఈక్వల్ టు వాసుదేవ శక్తి. మనసు ప్లస్ బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మలో వచ్చినామంటే పరమాత్మతో కనెక్ట్ అయిపోయినట్టే ఇక మనం. ఇప్పుడు మనకు తెలియకుండా ఉన్నాం. మనం అంతా మూర్ఛలో ఉన్నాం. ఇంకా ఇంకా పైకి రాలేదు, బయటికి రాలేదు. స్పిరిచువల్ బర్త్ కాలేదు ఇంకా. ఆ స్పిరిచువల్ బర్త్ చేసుకోవడానికి కష్టపడాలి. సున్నము ప్లస్ కాచు ఈజ్ ఈక్వల్ టు రెడ్ కలర్. అర్థమవుతుందా? సున్నము ప్లస్ కాచు రెండు కలిపితే ఏమైతుంది? ఆకు తింటాం కదా, నోరు ఎర్రగా అయిపోతుంది. అది అన్నట్టు మన దగ్గర ఉన్న మనసు ప్లస్ బుద్ధిని పెట్టి దైవ కార్యం చేస్తూ ఉండాలి. క్లాసులు వినాలి, క్లాసులు చెప్పాలి, బుక్కులు చదవాలి, పిలిమేలు కట్టాలి, ధ్యానం చేయాలి, తెలిసింది చెప్పాలి. ధ్యానము పుష్పం లాంటిది, ప్రచారము సుగంధం లాంటిది. అట్లా 35 సంవత్సరాలు కష్టపడితే నాకు ఇప్పుడు అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చింది ఆ కన్ఫర్మేషన్. పత్రి సార్ క్లియర్ గా వచ్చి చెప్పారు, అంతా అయిపోయింది, నువ్వు నాలాగా తిరుగుతావు అన్నారు ఆయన. అర్థమైందా? ఏం సార్ అంత అర్హత నాకు వచ్చిందా సార్ అన్న. నువ్వు చేసింది దానికి ఇంకా 1000 టైం ఎక్కువ చేసినావు. నువ్వు అంత కష్టపెట్టారు నీకు, అంత పరీక్షలు పెట్టినారు, అంత చేసినావు. నువ్వు భగవంతుడే రుణపడి ఉన్నాడయా. అంత పనిచేసినావు ఆయన గురించి. ఆయన దిగి పరిగెత్తుకుంటూ వచ్చి నీతో ఉంటాడు ఆయన ఎప్పటికీ అన్నారు. ఎంత గొప్ప అచీవ్మెంట్ అది. జీవితంలో ఏం సాధించినాం అంటే ఇదే. ఎన్ని కోట్లు సాధించినాం, ఎన్ని సంపాదించినాం, ఎన్ని ఆస్తులు చేసినాం, ఎన్ని ఇండ్లు చేసినాం, పిల్లలకు ఎన్ఆర్ఐ సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసినాం కాదు, గొప్పగా చెప్పుకుంటారు. ఏం కాదు, అది సాధించింది కాదు. మిమ్మల్ని మీరు సాధించుకోవాలి, మనకు మనం సాధించుకోవాలి. అది గొప్ప అచీవ్మెంట్. అది నేను తెలుసుకుంది. అది 20 years ఏజ్ లో చదివిన ఆ ఒక్క లైను అప్పుడు పట్టుబట్టదని.
జ్ఞానశక్తి క్రియాశక్తి అంటే నా దగ్గర ఉన్న మనసు బుద్ధితో పెట్టి చేద్దాం. చెట్ల కింద క్లాసులు చెప్పిన, బ్యానర్ లేకున్నా చెప్పిన, మైక్ లేకున్నా చెప్పిన. ఒరిస్సా పోతే ఇద్దరే ఉండే ఒకసారి, ఇద్దరికి చెప్పిన. ఇప్పుడు పోతే 2000 మంది ఉంటారు. రాజస్థాన్ పోయిన 5 మంది క్లాస్ చెప్పారు ఫస్ట్. తపోద్వంద సహనం. ఏం జరుగుతుందో చూసేది లేదు. ఇంటెన్షన్ ఎలా ఉంది మనం, దేని గురించి చేస్తున్నాం. ఎవడైతే నా శ్వాసను నడిపిస్తున్నాడో ఆయన గురించి చేస్తాను. ఎవరైతే మీ లోపల కూర్చొని మీ శ్వాసను నడిపిస్తున్నాడో ఆయన గురించి ఆలోచించు. మీతోనే ఉన్నాడు భగవంతుడు, ఎక్కడ లేడు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తి కాదు. అర్థమైందా? కొబ్బరి చట్నీ తినేది ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవాలి. మంచి వాసన కావాలంటే అగరబత్తులు పెట్టుకోవాలి. మనం చేసే కర్మల సుగంధం భగవంతునికి పోతుంది. ఇది మనం ఇప్పుడు చేసేది. జూమ్ క్లాస్ అంటే ఇది మామూలుది కాదు. ఇది ఈ సుగంధం భగవంతునికి చేరుకుంటుంది. సగం జీవితం మన గురించి, సగం జీవితం దైవం గురించి జీవించడమే నిజమైన జీవన విధానం. సరి అయిన జీవన విధానం ఉందా ఇప్పుడు? సరి అయిన ఆలోచన విధానం ఉందా? సరి అయిన ఆధ్యాత్మిక విధానం ఉందా? అంత పోయింది, ఇంబ్యాలెన్స్ అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది అంత. తెలియదు మనకు. పొట్ట బట్ట పొట్ట బట్ట చచ్చిపోయేదాకా పొట్ట బట్టనే గురించి పోతున్నాం. పొద్దున్న లేస్తాము, ఏ షాప్కో ఆఫీస్కో పోతాం, కష్టపడతాం, వస్తాం, ఇంత తింటాం, ఏదో కష్టాలు పడుతుంటాము, బాధపడుతుంటాము, దుఃఖం వస్తే బాధపడుతుంటాము. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితంలో. రూటీన్ లైఫ్ అయిపోయింది అది. వంట తింటా పంట. పశువులు కూడా జీవిస్తున్నాయి, 2 పూటల భోజనం అవి కూడా సంపాదించుకుంటాయి. దానికి మనకున్న డిఫరెన్స్ ఏంది? ఎన్లైటన్మెంట్ మనకుంది, ఏ పశువుకు లేదు. ఎందుకంటే జ్ఞానశక్తి క్రియాశక్తి మన దగ్గర ఉంది, పశు దగ్గర లేదు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునేది, ఆత్మ సాక్షాత్కారం చేసేది మనము. అది ఏ వేరే జీవరాశుల్లో లేదు. అలాంటి అద్భుతమైన శక్తితో ఉన్నోళ్ళం మనం. మనమంతా దేవతలమే అంటాడు అందుకే పత్రి సార్. మనమే దేవుళ్ళం అంటాడు ఆయన. రీచ్ అయిపోయినాడు అంతే. దానికి మనం రియలైజ్ కాలేదు, అందుకే గట్టిగా అనలేకపోతున్నాం. అంటే దానికి రీచ్ అవ్వాలి మనం అంతే. స్పెషల్ గా నేను ఎప్పుడు ఏ సాధన చేయలేదు. నా బోధన ఒక సాధనగా మార్చుకున్నా. ఎందుకంటే నేను చెప్పే క్లాసుల్లో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ జనాలే చెప్తున్నారు అంత. ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చినాం సార్, మీ క్లాసులు విని విని. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది సార్ మీ క్లాస్ ఏంటి అన్నారు. అస్సలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి గట్టిగా నిలబడి పోరాడే శక్తిని ఇచ్చినారు సార్ అంటారు వాళ్ళు. నేను చేసింది ఏముంది? ఆ? వాళ్ళ లోపల ఆ ధైర్యాన్ని నింపిన. మన దగ్గర ఏముంటామో అదే నింపుతాం, ఎదుటోనికి ఇస్తాం. టెన్షన్ ఉంటే టెన్షన్ ఇస్తాం. భయాల నుంచి నిర్భయం వైపు తీసుకొస్తుంది ధ్యానం. అర్థమైందా? భయాల నుంచి నిర్భయం వైపు తీసుకొస్తుంది ధ్యానము. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకొస్తుంది ధ్యానము. ఏ లోకం నుంచి పరలోకం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. రాక్షస వృత్తి నుంచి దైవ వృత్తి వైపు తీసుకెళ్తుంది ధ్యానం. అర్థమైందా? మాంసాహారం నుంచి శాకాహారం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. ఇంత శక్తిని, ఇంత ఇన్స్పిరేషన్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీత. నేను ఈరోజు ఇంత గట్టిగా తయారైనానంటే భగవద్గీత ప్లస్ ధ్యానము ఈజ్ ఈక్వల్ టు ముదల్కర్. అయిపోయినా అంతే. నేను ఏం పెట్టుకోలేదు, శ్రీ 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 అని పెద్ద గడ్డాలు బొట్లు, ఆ శ్రీ 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 పాదాలు ఏదో పేర్లు వెనుక అక్కడ ఇటు తోకలు పెట్టుకునే అవసరం లేదు. రాముడు అని మంచి పేరు పెట్టుకున్నాడు ఆయన, శ్రీ శ్రీ పెట్టుకోలేదు. కృష్ణుడు ఎంత బాగా పెట్టుకున్నాడు, శివుడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెడతారేమో నాకు అర్థం కాదు. సుభాష్ పత్రి ఎంత బాగుంది పత్రి సార్ పేరు. శ్రీ 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 108 1116 సుభాష్ పత్రి గారు అని ఎక్కడ పెట్టుకోలేదు. ఈ తోకలు ఎందుకు అవసరమా? మనం డెవలప్ చేసే స్పిరిచువాలిటీ బయట చూపించే అవసరం లేదు. దట్ ఈస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఎంత సింపుల్ గా ఉంటామో అంత హయ్యర్ డైమెన్షన్ లో ఉండాలి మనం ఎప్పుడు. మన ఎనర్జీ చెప్తుంది, మన ఆరానే చెప్తుంది జనాలకు.
కాలు పెడితే ఊరు మారిపోవాలి. ఏ ఊర్లో పోయి మనం కాలు పెడితే అది ఎంత పవర్ ఉంటుందో, ఎంత ఎనర్జీ ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని సంపాదించుకోవాలి. భక్తి అంటే పూజలు చేయడం కాదు. గంటలు గంటలు చేసిన పూజలు చేస్తూనే ఉంటారు. గంటలు కొడుతూనే ఉంటారు. బొట్ల మీద బొట్లు పెడతారు. రూ. 10 కొబ్బరికాయకి 20 సార్లు ఊపి చూస్తారు. ఆ! నాకు ఏ కొబ్బరికాయ తెలవదు. ఏ పూజ తెలవదు. ఏం తెలవదు నాకు. బుద్ధితో పట్టుకున్నా నేను. అండర్‌స్టాండింగ్. స్పిరిచువాలిటీ ఈస్ అన్ అండర్‌స్టాండింగే. బుద్ధితో అర్థం చేసుకున్నా. వాట్ ఈస్ వాట్ అనేది. అంతే. ఇంకేమి ఇంట్రెస్టే ఉండదు ఇక్కడ. విగ్రహం పెట్టుకోండి. ఆరాధనల గురించి కాదు. అదొక కళ అది. ఇన్స్పిరేషన్ గురించి విగ్రహాలు పెట్టుకోవాలి కానీ దాన్ని రోజు లేచి పూజ చేస్తారు. శివుడి ఫోటో పెట్టుకొని రోజు పూజ చేస్తాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. టెండూల్కర్ కావాలంటే టెండూల్కర్ ఫోటో పెట్టి పూజ చేసినట్టు ఉంటది అది. టెండూల్కర్ ఏం చేసిండు కొద్దిగా బుద్ధితో ఆలోచిస్తే ప్రాక్టీస్ చేసిండు బాగా. శివుడి ధ్యానంలో కూర్చున్న ఫోటోని తెచ్చి పూజ చేస్తున్నాం గానీ శివుడు చేసిన ధ్యానం మనం చేస్తాం. అదే పత్రి సార్ చెప్పేది. వాళ్ళు ఏం చేస్తున్నారు అది మనం చేయాలి. వివేకానందుడు, మహావీరుడు, బుద్ధుడు, పత్రి సారు వీళ్ళంతా చేసింది ధ్యానమే. మనమేమో వాళ్ళకి పూజలు చేస్తున్నాం. విగ్రహం ఓకే ఆరాధనలొద్దు. బయటికి రండి దాంతో. ఏం గాదు. దేనికి భయం? ప్రపంచాన్ని నడిపించేవాడే మీ లోపల కూర్చున్నాడు. ఆయన కూర్చున్నందుకే మీ కళ్ళు నాకు చూస్తున్నాయి. ఆయన మీ లోపల ఉన్నందుకే మీ చెవులు వింటున్నాయి. మీ బుద్ధి పనిచేస్తుంది. మీ రక్తం నడుస్తుంది. మీ గుండె కొట్టుకుంటుంది. లివర్, కిడ్నీ పనిచేస్తుంది. మీ లోపలే ఉన్నాడాయన. ఆయన ఎళ్ళిపోతే ఇట్లా కూర్చోలేరు నా ఎదురుగా జూమ్‌లో. బ్యాండ్‌తోని తీసుకుపోతారు బాడీని. అర్థమైందా? శవంగా మారిపోతది లోపలున్న శివుడు ఎళ్ళిపోతే. ఇంకా కంప్లెయింట్సే. ఇంకా నాకు ఇది లేదు, అది లేదు. ఎప్పుడు కంప్లెయింట్సే. పొద్దున ఆయనొచ్చి లేపితేనే లేస్తాం మనం. మనం లేవం ఎప్పుడు. ఒక్కరోజు అరక్కుంటే అన్నం తినలేం నెక్స్ట్ డే మనం. జీర్ణశక్తి ఎట్లా పనిచేస్తుంది? లోపల బాడీలో సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించినామా? స్వ అధ్యయనం ఈజ్ ఈక్వల్ టు స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏమనుకున్నారు? బయట తెలుసుకునేది ఏం లేదు. మన గురించి మనం స్టడీ చేస్తే చాలా తెలుస్తది. ఆ! ఏ వేదాలు, పురాణాలు గూడా అవసరం లేదు. మీ గురించి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ముక్కులో నడిచే శ్వాస మీ చేతిలో ఉందా? బీపీ పెరిగినా టెన్షను, తగ్గినా టెన్షన్. షుగర్ పెరిగినా టెన్షన్, తగ్గినా టెన్షను. ఎవడు బ్యాలెన్స్ చేస్తున్నాడు దానికి? ఒక్కసారి ఆలోచించండి. ఎవరు బ్యాలెన్స్ చేసేది? పెరగకుండా, తగ్గకుండా బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేసేది అతీంద్రియమైన శక్తి. ప్రపంచాన్ని నడిపించేవాడే మీ లోపల ఉన్నాడు. ఇంకెందుకు బాధలు? ఎందుకు ఏడుపులు? దేని గురించి భయపడుతున్నాం? ఏం గావాలి ఇంకా? ఎన్ని కోట్లు కావాలి? 2 పూటల భోజనం గురించి 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి ఈరోజు. ఏమన్నా అర్థం ఉందా? అదే అజ్ఞానం అంటే. అదే చీకటి జీవితం. చాలిగా పొట్టబట్ట చాలా చేసినాం. ఎంత తింటాం మనం? కొద్దిగా దైవ కార్యం గురించి నడవండి, మాట్లాడండి, పని చేయండి, ఖర్చు పెట్టండి, బయటికి రండి. మీ శక్తి ఆ పనికి పెట్టండి. పత్రిసారి పనికి. రోజు ఆఫీస్‌కి పోతే ఒకరోజు సండే రోజు బయటికి పోండి. క్లాసులు చెప్పండి. రోజు దుకాణం వెళ్తున్నాము. ఒకరోజు ఎళ్ళండి. 99% సండే రోజు భోజనం చేయలే 35 ఏళ్లలో నేను. ఇంట్లో భోజనం చేయలేదు. అంత కమిట్మెంట్‌గా ఉంటా నేను. అర్థమైందా? ఒక అండర్‌స్టాండింగే ఇదంతా. మా వాళ్ళందరూ తిడతారు నాకు. "నువ్వు ఏ పూజలు చేయవు, ఏం చేయవు ఇట్లెట్లా తయారైనవురా బయ్" అంటారు. మీకు నాకు ఉన్న తేడా అది. మూలాధారంలో ఉన్నోళ్ళే పూజల్లో ఉంటారు. స్వాధిష్టానాల్లో ఉన్నోళ్ళు స్తోత్రాల్లో ఉంటారు. మణిపూరలో ఉన్నోళ్ళు జపాలు చేస్తారు. మీద వచ్చినోళ్ళు ధ్యానంలో ఉంటారు. మణిపూర దాటినోళ్ళే ఇక్కడికొస్తారంతా. మణిపూర కిందున్నోళ్ళు నా ఎదురు కూడా రారు. పత్రిసార్ దగ్గర రారు. బీఎస్ఎస్ఎంకే రారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. మీరు అందరూ 3 చక్రాలు దాటి మణిపూరలో ఉన్నోళ్ళే ఇక్కడికొచ్చారు. లేకుంటే ఇనరు నా మాటలిట్లా. బంద్ చేసుకొని పనుకుంటారు. మీరు వింటున్నారంటే మీరు మణిపూరలో ఉన్నట్టే. అర్థమైందా? ఇక్కడి నుంచి మీ డోర్స్ ఓపెన్ అయితాయి. మెయిన్ మణిపూర వరకి జ్ఞానశక్తి, క్రియాశక్తి పనిచేస్తుంది ఎప్పుడు. అర్థమైతుందా?
మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర వరకే మనం కష్టపడాలి బాగా. ఒక్కసారి అది చెక్ పోస్ట్ అది. కర్మలన్నీ కాల్చుకోవాలి అక్కడ. నెలలు పట్టొచ్చు, గంటలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కొందరికి జన్మలు కూడా పట్టొచ్చు. మీ పరుగు ఎట్లుంటదో దాన్ని బట్టి అది క్లియర్ అవుతుంది. గత జన్మలో 10 లక్షలు ముంచి చచ్చిపోయారు. ఎవడు పేమెంట్ చేయాలి అది? మిత్తితో సహా కట్టాలి ఇప్పుడు అది. ఆ? కొడుకు రిసెప్షన్ కి 35 మేకలు కోసి దావత్ ఇచ్చింది అందరికి. అది ఎవడు భరించాలి ఇప్పుడు? ఆ కర్మ ఇప్పుడు వస్తుంది అన్నట్టు. కర్మ నీడలాగా ఉంటది. ఎవ్వరూ కర్మ నుంచి తప్పించుకోలేరు. మన తలరాత ఏ బ్రహ్మదేవుడు రాయడు. మనం చేసిన పనులే. మంచి పనులు చేస్తే మంచిగా ఉంటది, చెడు చేస్తే చెడు ఉంటది. అంతే, ఇంకేం లేదు. లాజిక్ అంత మన చేతిలోనే ఉంది. తలరాతల్ని మార్చే శక్తి భక్తికి ఉంది, ధ్యానానికి ఉంది, స్వాధ్యాయానికి ఉంది, దైవ కార్యానికి ఉంది. నేను చేసింది అది. చాలా ఉండే నా కర్మలు కూడా, గుట్టలాగా ఉండే. దీనికి వచ్చింది ఇన్స్పిరేషన్ నాకు భగవద్గీత. దాంట్లో దొరికినాయి అన్ని నాకు. అలాంటి భగవద్గీత, ఈ గీతా జయంతి రోజు, ఏకాదశి రోజు, పవిత్రమైన రోజు. అందుకే లలిత మేడం అడగంగానే ఓకే అమ్మ పెట్టండి నేను వస్తానన్నాను. ఎందుకు చెప్పినా అంటే గీతా జయంతి రోజు, కృష్ణునికి ఇష్టమైన రోజు, కృష్ణుడు మాట్లాడిన రోజు ఇది. నేను మాట్లాడాలి ఈ రోజు. భగవద్గీత మొత్తం పారాయణం చేసిన ఈరోజు షాప్ లో కూర్చొని. కృష్ణుని నోటితో వచ్చిన భగవద్గీత 5,000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది మరి. అర్థమైందా? తీయము, చదవం మనం ఎప్పుడు. ఎంత దుమ్ము ఉందో భగవద్గీత ఇంట్లో ఉంటది కానీ బిరువ మీద ఉంటది, దాని మీద దుమ్ము ఉంటది. దాన్ని తీసి దులిపి పూజ చేస్తాం, మళ్ళా మీద ఎక్కించి పెడతాం. అది కాదు. భగవద్గీతను జీవితంలో దించండి. భగవద్గీతను చదవండి. భగవంతుడి నోటితో వచ్చిన మాటలు అవి. వస్తది మనకు కూడా, ఎందుకు రాదు? దైవం చెప్పిన మాటలు అవి. అర్థమైందా? డైలీ చదవండి. ఒక అధ్యాయం చదవండి. కనీసం ఒక్క శ్లోకం అన్నా చదవండి రోజు. అర్థమైతది. ఏం ఇన్స్పిరేషన్ ఉంది అందులో, ఎంత పవర్ ఉంది. ఆ కషాయం తాగినోడు ఎక్కడ వంగడిగా ఆడుకుంటాడు ప్రపంచంతో. ముఖాలు చూసి మంగళారతి పాడతాను నేను కూడా. అంత పవర్ఫుల్ తయారైన. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను తాగిన కషాయం భగవద్గీత. అది అర్థం కావాలంటే చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్, నేను తోపుని అని చదివితే అర్థం కాదు ఎప్పుడు. చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. శూన్యంలో ఉండి చదవాలి. అప్పుడు వస్తుంది దాని ఎనర్జీ ఎలా ఉంటుందో. చూడండి, ఒక చిన్న బాబు ఏడుస్తుంటే 10 మంది ఎత్తుకున్న ఏడుపు మానేయరు. 10 మంది ట్రై చేస్తారు, ఏడుపు మానుతూనే లేడు. తల్లి చేతికి ఇస్తారు, ఆమె ఏమంటది ఏమో అనగానే బంద్, ఏడుపు బంద్ అయిపోతుంది. ఏం చెప్పిందో ఆ భాష ఏముందో తెలియదు. తల్లి భాష అర్థమైంది ఆ చిన్న బాబుకి. అలాంటి భగవద్గీత అంటే ఒక అమ్మ లాంటిది. ఆ భాష మనకు అర్థం కావాలంటే మనం చిన్న పిల్లల్లాగా అయిపోవాలి. తల్లి డిక్షనరీ వేరు ఉంటది. మదర్ డిక్షనరీ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఈ జనాలకు అర్థం కాదని. బయట ఎండ ఉంది, క్రికెట్ ఆడుకుంటా ఆడుకుంటా అని బాబు ఊరికి అమ్మ ఎంబడి తగిలితే 10 సార్లు అంటది అమ్మ ఎండ చాలు ఉంది, వద్దురా వద్దురా అని ఎంత చెప్పినా వినడు. అప్పుడు గట్టిగా కోపంతో అంటది పో సావు పో అంటది. అంటే దాని మీనింగ్ ఏంది? పో చచ్చిపో అన్నాడు కాదు, ఆడుకోపో అన్నట్టు. దట్ ఈస్ మదర్ లాంగ్వేజ్. అమ్మ భాష అట్లా ఉంటుంది. అలాంటి భగవద్గీతను మన ఇండియాలో, మన భారతదేశంలో, కురుక్షేత్రంలో కృష్ణుడు ఈరోజు నిలబడి చెప్పిన గీత, ఎంత గర్వంగా ఉండాలి మనం. అలాంటి గీత ఈరోజు మనకే తెలియకుండా అయిపోయినాం. ఏమైపోయింది? ఎక్కడ పోయింది అంత? ఇంత శక్తి ఉంది భగవద్గీత. అలాంటి గీతా జయంతి అని నేను ఈరోజు ఫస్ట్ అడగంగానే పెట్టేయండి అమ్మ వస్తా నేను అన్నాను. నేను ఈరోజు నేను క్లాస్ చేయాలనిపించింది. అర్థమైందా? అంత పవర్ఫుల్ గీత. జీవితంలో గీతలు దాటే సీత పరిచయం అయిపోయింది.
ఆ గీత ఏముందో కనిపియాలంటే మనం భగవద్గీతను చదవాలి. అప్పుడే ఆ గీత మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థమైతది. ధ్యానం చేసి గీత చదవండి. ఒక్కొక్క శ్లోకం అద్భుతంగా అర్థమైతది. అర్థమైందా? అందుకే చచ్చిపోయినప్పుడు పెడతారు గీత. అది కాదు బతుకున్నప్పుడు అవసరం ఉంది భగవద్గీత. శవాలకు అవసరం లేదు. అదేం వినదు కానీ మనం పెడతాం పెద్ద భక్తిగా. ఘంటసాల భగవద్గీత పెడతాం. అది బతుకున్నప్పుడు కావాలి. బతుకున్నప్పుడే గీత జీవితాన్ని జీవించే విధానాన్ని నేర్పిస్తుంది. ఆలోచన విధానాన్ని నేర్పిస్తుంది. ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ట్యాకిల్ చేయాలి నేర్పిస్తుంది భగవద్గీత. జన్మ లేకుండా చేస్తుంది భగవద్గీత. ఆధ్యాత్మికం అంటే ఏంది నేర్పిస్తుంది గీత. ధ్యానం అంటే ఏముందో, సాధన అంటే ఎట్లా చేయాలి చెప్తుంది భగవద్గీత. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ గీత, ప్రతి ప్రాబ్లం కు సాల్వేషన్ గీత. అర్థమైందా? అంత పవర్ఫుల్ బుక్ అది. ఆ ఒక్క గీత మీద జీవితాంతం క్లాసులు చెప్పొచ్చు నేను. అంత సబ్జెక్ట్ ఉంది అందులో. అర్థమైందా? ఒక్క శ్లోకం తీసుకుంటే గంట సేపు మాట్లాడుతుంది దాని మీద. ట్రై చేయాలి మనం, వస్తుంది. ట్రై చేయకుంటే ఏం రాదు. అందుకే మన శ్రద్ధ అనేది ఎంత ఉందో అనేది ఇంపార్టెంట్. అర్జునుడి యొక్క మోహము, కృష్ణుని నోటితో వచ్చిన వాణి. మోహము ప్లస్ వాణి. చూడండి, దీన్ని అర్థం చేసుకోండి. అర్జునుని యొక్క మోహము, కృష్ణుని నోటితో వచ్చిన వాణి. మోహము ప్లస్ వాణి ఈజ్ ఈక్వల్ టు భగవద్గీత. అర్థమైందా? అర్జునుడు ఏమంటాడు, వీళ్ళకి చిన్నాన్నలు పెద్దాన్నలు మామలు అత్తలు వీళ్ళకి చంపుడు మంచిదా అన్న, ఏం మాట్లాడుతున్నావు అంటాడు అర్జునుడు కృష్ణునికి. ఏ వద్దు సార్, నేను చంపా సార్, ఇవన్నీ ఏం నాకు పెద్ద కర్మ పెడతావా ఏంటి, నువ్వు అంత రామస్వామి ఐడియాలు ఇస్తున్నావు, నేను చెయ్య అంటాడు. తెలంగాణ భాషలు చెప్తున్నా భగవద్గీత, బాగా అర్థమవుతుందా? కృష్ణుడు చెప్పి చెప్పి చూస్తాను, నువ్వు కాకుండా ఇంకో నేను పెడతారా భయ్, నేను డిసైడ్ అయిపోయినా ఒక్కసారి అంటాడు. అవలా మాటలు మాట్లాడకు, నువ్వు చేయి నేను చెప్పినట్టు అంటాడు. అయినా ఆయన మోహం పోలేదు. అప్పుడు గీత ఉద్భవించింది కృష్ణుడికి. అప్పుడు చెప్పిన తర్వాత ఆయనకు ఇన్నర్ అవేకనింగ్ జరిగింది. సరెండర్ అయినరు పాండవులు. పాండవులు కృష్ణునికి సరెండర్ అయినారు, కౌరవులు కాలేదు. చాలా ట్రై చేసిండు కౌరవులకు కూడా చెప్పడానికి, వినలేదు వాళ్ళు. ఆ చెవులు ఇయ్యలేదు కృష్ణుని కొరకు. పత్రిసారికి మన చెవులు ఇచ్చినామని అందరు పాండవుల్లాగా సరెండర్ అయినాం సార్కి. పత్రిసార్ మాటలు మనం వింటున్నాం అంటే మనం అంత పాండవ గ్రూప్ ఏది. విననోళ్ళు ఉన్నారు, అదంతా కౌరవుల సైన్యమే. అధర్మం ఎప్పుడైనా నశించిపోతుంది. ధర్మాన్ని పట్టుకొని కృష్ణుని పట్టుకున్నాడు ఎప్పుడు నశించపోడు. అనన్యాశ్చింతయంతో మామే జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ భామ్యం. అనన్యమైన చిత్తంతో, మనసుతో, బుద్ధితో ఎప్పుడైతే ఆ యోగేశ్వరుని పట్టుకుంటామో అది తిరుగుండదు మనకి. AK-47 పట్టుకొని ఎంబడే ఉంటాడు కృష్ణుడు ఎప్పుడు. AK-47 ఉంటది ఎప్పుడు ఆయన చేత. ఏ నెగిటివిటీ మన దగ్గర రాదు, ఏ దరిద్రం మన దగ్గర రాదు, ఏ దయ్యాలు మన దగ్గర రావు, ఏ వాస్తు మన మీద పనిచేయదు, ఏ జాతకం పనిచేయదు, ఏ నవగ్రహాలు మనకి ఏ దోషాలు పట్టుకోవు. ఎందుకంటే అంత పవర్ఫుల్ తయారవుతాం. ఆయన గురించి అడిగితే కదా, మాట్లాడితే కదా, ఏమైనా చేస్తే కదా మనం. గుడికి పోయి గంట కొడతాం, ఆ రూపాయి పాలనలు వేస్తాం, డబ్బాలు వేసి ఏమో ఇచ్చింది ఇంత తిని ఇంటికి వస్తాం, బొట్లు పెట్టుకొని. అది కాదు స్పిరిచువాలిటీ అండ్ అండర్స్టాండింగ్. ఒక అండర్స్టాండింగ్, అది అర్థం చేసుకునేదే, ఇంకేం లేదు. సార్ దగ్గర నేను చూసింది అదే. ఇంటలెక్ట్, హైలీ ఇంటలెక్ట్ ఆయన దగ్గర నేను చూసింది. ఆయన పూజలు చేసింది చూడలే, ఏంది చూడలేదు నేను. ఇంటలెక్చువల్ మాస్టర్స్ అట్లా ఉంటారు. ఇక పాండిత్యం చెప్పేటోళ్ళు ఇక పెద్ద పెద్ద అడ్డాలు అవి ఆ ఏమంటారు, రుద్రాక్ష మాలలు అవి ఇవి వేసుకొని చూపించే గురువుల దగ్గర సత్యం ఉండదు. గుర్తుపట్టని వాళ్ళు ఉంటారు, అసలు గుర్తుపట్టలేం, సత్యాన్ని చెప్పే వాళ్ళు అట్లా ఉంటారు. అది పత్రి సార్, అదే ఓషో. వీళ్ళు ఎప్పుడు ఆడంబరానికి పోలేదు, సింపుల్ లివింగ్.
చాలా సింపుల్గా ఉండి ప్రపంచానికి ఆ జ్ఞానాన్ని పంచిన వాళ్ళు వీళ్ళు. పత్రిసారికి ఒకసారి అడిగిన, బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి నువ్వు చెప్తున్నావు బాగా చేస్తున్నావు కానీ ఆయన సన్యాసం కూడా తీసుకున్నాడు కదా సార్ అన్న. ఆ సన్యాసం మనకు వద్దయ్యా అన్నాడు. సింపుల్ గా ఆయన దగ్గర మెయిన్ ఏం పట్టుకున్నా, నేను ధ్యానం ఒక్కటే పట్టుకున్నా, అవన్నీ నచ్చలే నాకు అన్నాడు. మనం జీన్స్ టీ షర్ట్లు వేసుకోవాలి, స్టైలిష్ గా ఉండాలి, ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి, ఐస్ క్రీమ్ తినాలి అంటున్నాడు. అరే వా, ఏం గురువుల పోయి అనుకున్నా. కరెక్ట్ అది. ఎవరి దగ్గర ఏం తీసుకోవాలి అదే తీసుకోవాలి, మొత్తం నింపుకోవద్దు. కరెక్ట్ పాయింట్ అని చెప్పింది. స్టైల్ రజనీష్ ఓషో స్టైల్లో ఉండేవారు సార్. ధ్యానం మాత్రం బుద్ధుడిది. ఆ, పరిగెత్తుడు మాత్రం యోగేశ్వరం గురించి. కృష్ణుని ఫిలాఫ్ అయిన కర్మయోగమే నేర్పించాడు ఆయన. ధ్యానం పుష్పం లాంటిది అయితే ప్రచారం సుగంధం లాంటిది. ఇంట్లో పెట్టుకుంటాం మనం, ఆ సుగంధం పోవాలి అంటే ఊరూరు తిరగాలి అన్నాడు పత్రి సార్. ఇంట్లో దుకాణం పెట్టుకోవడం కాదు, ఊరూరులో ఒక దుకాణం పెట్టాలన్నాడు. ప్రతి ఊర్లో ఒక పిరమిడ్ తీయాలి, ప్రతి ఊర్లో ఒక బుద్ధుడు ఉంటాడు, వాళ్ళ గురించి పోవాలి అనేవాడు. ఇట్లా తిరిగితే మన ఇల్లు ఎట్లా నడుస్తుంది సార్ అంటారు. నువ్వు ఎల్లైతే చూడు ఒకసారి అన్నాడు ఆయన. ఇడిచే ధైర్యం ఉండాలి నీ దగ్గర అని. కరెక్ట్ దసరా టైంలో 3 రోజులు దసరా ఉంటే పత్రి సార్ ఫోన్ చేసిండు, అర్జెంట్ నువ్వు బాంబే పోవాలి అని. ఇప్పుడు పోవాలా సార్, అవసరమా సార్, నా బట్టల వ్యాపారం, నా రెడీమేడ్ బిజినెస్, అవసరమా సార్ అని అనలే. నేను ఏం అనలే, సార్కి తెలుసు అది. సంవత్సరం బిజినెస్ అంతా నాకు అప్పుడే ఉంటది. 3 రోజులు దసరా అంటే ఎంత రష్ ఉంటది ప్యాంట్ షర్ట్ల బిజినెస్. కావాలని పెట్టిన పరీక్ష నాకు అది. నువ్వు అర్జెంట్ పోవాలి, నాకు ఇన్విటేషన్ వచ్చింది, నేను పోలేను, బిజీ ఉన్నా, నువ్వు పో అన్నాడు. ఏమనలే, ఓకే సార్ అన్న. ఇంట్లో వాళ్ళందరినీ షాప్ లో కూర్చోబెట్టేసి నేను వెళ్ళిపోయినా. ఎప్పుడు 5 లక్షలు అమ్మేది, దసరా తర్వాత ఇంటికి వచ్చిన 10 లక్షలు అమ్మి పెట్టేది వీళ్ళ ఇంట్లో. వదిలి చూడండి, తెలుస్తది. అది గట్టి నమ్మకం అయిపోయింది నాకు, ఎక్స్పీరియన్స్ నాకు అది. అర్థమైందా? వదలడానికి భయపడతాం, మనకు పట్టుకునే అలవాటు అయిపోయింది బాగా. ఆ? ఎంత పట్టుకునే ప్రయత్నం చేస్తామో అంత పారిపోతుంది ఏదైనా కానీ, డబ్బు కానీ పేరు కానీ ఏదైనా కానీ. పట్టుకునే ప్రయత్నం చేయకండి, వస్తుంది. వదిలేయండి. అత్త బాగా అరుస్తుంది, దీన్ని మార్చాలి మార్చాలి అనుకోవద్దు, చూడండి ఆమెకు అంతే. తిట్టని ఎంత తిడతాను, అయిందా అని అన్నది సింపుల్ గా, అయిపోతుంది. పట్టుకునే ప్రయత్నం చేస్తే ఎప్పుడు జారిపోతుంది, ఇది నేచురల్ లైఫ్. వదలండి, చూద్దాం ఏమైతుందో చూద్దాం. బిజినెస్ వదిలేసి వెళ్ళిపోయినా, చూద్దాం ఏం జరుగుతుందో అనుకో. అంత వచ్చింది కదా, అది శక్తి అన్నట్టు, భక్తిలో ఉన్న సామాజిక శక్తి అది. అలాంటి ఒక్కొక్కటి ఎక్స్పెరిమెంట్లు చేసి చూసిన, అద్భుతంగా వచ్చింది. భయపడతాం మనం, వాళ్ళకు భయపడి వెనకకి వెళ్ళిపోతాం. ఎంత టైం వేస్ట్ చేస్తాం, రిటైర్డ్ అయినాక ఇంట్లో కూర్చుంటాం. నాకు 24 గంటలు తక్కువ పడుతుంది ఇప్పుడు, అంత వర్క్ ఉంది నాకు, ఎక్కడెక్కడో పిలుస్తున్నారు. అంత పరిగెత్తాలి. కర్మయోగమే నేను నేర్పించేది. ఇన్నర్ గా శివుడుగా ఉండాలి, ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండాలి లోపల, మన ఇన్నర్. బయట మాత్రం కర్మయోగం కృష్ణుడే. ఈ రెండింటిని కనెక్ట్ చేసిన నేను. అర్థమైందా? జ్ఞాన శక్తి ప్లస్ క్రియాశక్తి. జ్ఞానం అంటే శివుడు, క్రియ అంటే కృష్ణుడు. శివుడు ప్లస్ కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు ఇంకేముంది, సూపర్ కాన్షియస్ అయిపోతాం మనం. బ్రహ్మస్వరూపులం కాదు, పరబ్రహ్మ స్వరూపులు అవుతారు. వాళ్ళకి ఏ డైమెన్షన్ ఉండదు, ఏ లిమిటేషన్ ఉండదు, ఏ బాండేజెస్ ఉండవు. లిబరేషన్ వస్తుంది, కర్మ సిద్ధాంతం ఉండదు. ఇంకేం కావాలి? అందుకే మణిపూర దాటే ప్రయత్నం చేయండి, దాటండి, పైకి రండి. ఇక్కడ కంఠంలో వచ్చి విశుద్ధ చక్రానికి వచ్చిందంటే మీ మాట మంత్రం అయిపోతుంది. మీ మాట వినడానికి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ మాధుర్యం ఉంటుంది, అందులో పవర్ ఉంటుంది. అయిపోతుంది పో నీ పని అంటే అయిపోవాలి ఆ పని.
అర్థమైందా? శాపం ఎత్తి శాపం కూడా కలుగుతుంది. అలాంటి వాక్ శుద్ధి వస్తుంది. అందుకే పత్రి సార్ ఊకే అన్నారు నాకు కూడా, నువ్వు జాగ్రత్తగా మాట్లాడావు, నువ్వు గట్టిగా చెప్తే అది అయిపోతుంది, నీకు వాక్ శుద్ధి వచ్చింది అని సార్. వాక్ క్షేత్రం ఉండాలి, అందుకు బ్యాలెన్స్ గా. మన ఎదుటోడు ఏమైనా గట్టిగా తిడుతున్నా గానీ అట్లా చూస్తూ ఉంటాను నేను. అందుకే ఏమనను, వాడి స్థితి అంతే అనుకుంటా. నేను అనుకున్న నేచర్ ఇడవదు, దింపి దింపి కొడుతుంది వాడికి. ఖచ్చితంగా కొడుతుంది, చూసినా నేను, జరిగినాయి నా లైఫ్ లో. నీ నోట్ల మన్నువాడ అంటే నిజంగా మన నోట్లో పడదు, కానీ మనం ఏమనుకుంటే వాళ్ళ నోట్లో పడుతుంది. అట్లా ఉంటది అది. అర్థమైందా? పత్రిసార్ దగ్గర వచ్చిన శిష్యులు పత్రిసార్ ఫిలాసఫీని, పత్రిసార్ని అర్థం చేసుకొని, పత్రిసార్ని చదివిన వాళ్ళు, పత్రిసార్ని జీవితంలో దించుకున్న వాళ్ళకు తిరుగు ఉండదు. అంత భయంకరమైన గురువు ఆయన. తాతలకు తాత, ఆయన ముత్తాత ఆధ్యాత్మికంలో ఆ స్టేజ్ లో ఉన్నాడు. పత్రిసార్తో మనం ఉండడము, ఆయన గురించి వినడము, ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి నడవడం అంటే మనకంటే అదృష్టవంతుడు ఎవడు లేడు ఈ ప్రపంచం. అర్థమైందా? నడుస్తుండాలి, ఏం కాదు. నాకు ఇది కావాలి, అది కావాలి, సంకల్ప ధ్యానాలు, హాస్టల్ సర్జరీ ఇవన్నీ పక్కకు పెట్టేయండి. గుడాకేశాలు ఏం లేదు, ఉన్నది ఒక్కటే ఒక్కటి, శ్వాస మీద ధ్యాస. కూర్చోండి, కూర్చోండి అంతే. అలవాటు చేసుకోండి, ఆసన సిద్ధిని సంపాదించుకోండి. ధ్యానం బాగా కుదరాలంటే క్లాసులు బాగా వినాలి. క్లాసులు బాగా అర్థం కావాలంటే ధ్యానం బాగా చేయాలి. భగవద్గీత అర్థం కావాలంటే ధ్యానం చేయాలి. నా మాటలు అర్థం కావాలంటే ధ్యానం చేయాలి. ఆ ఫ్రీక్వెన్సీని అందుకోవాలి. అర్థమైందా? 91.1 పెడితేనే కరెక్ట్ సాంగ్ వస్తుంది రేడియోలో, రేడియో మిర్చి. 106.4 పెడితేనే అది వస్తుంది. కొద్దిగా అటు ఇటు అయితే గుజ్జని కొట్టుకుంటుంది. పత్రిసార్ మాటలు మనకు అర్థం కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం వెళ్ళిపోవాలి. భగవద్గీత అర్థం కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం పోవాలి. అర్థమవుతుందా? 93.5, 91.1, 106.8, 102.8 ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ కరెక్ట్ కలుపుకోవాలి మనం. ఆ ఫ్రీక్వెన్సీ కలిసినప్పుడు మనకు అర్థమవుతుంది, క్లియారిటీ వస్తుంది. అప్పుడు ఏమంటే పాటలు రావు, డిస్టర్బెన్స్ వస్తుంది అంత. ఏ ఫ్రీక్వెన్సీ లేదు, ధ్యానం లేదు, అశాస్త్రీయమైన జీవిత విధానము, అశాస్త్రీయమైన భోజన విధానము, అశాస్త్రీయమైన ఆధ్యాత్మిక విధానం వచ్చి జీవితాలు ఇట్లా తగలబడ్డాయి అంత. ఎటు చూసినా ఆగమాగం, ఏ ఇంట్లో చూసినా ఆగమాగం. ధ్యానం లేని మనిషి ఒక వింత పశువుగా తయారవుతున్నాడు ఇప్పుడు. వింత పశువే ధ్యానం లేనోడు. కోతి ఎగిరినట్టు ఎగురుతుంటూ ఉంటారు అంతే. చూస్తుంటాను, ఏం చేస్తాం, సాక్షిగా చూస్తాను నేనైతే. కానీ మన దగ్గర వచ్చిన వాళ్ళు అట్లా ఉండొద్దు. నేను చెప్పేది అది, నా ఫోకస్ అంతా అదే ఉంటది. నేను ఎంత సీక్వెన్స్ గా డెవలప్ చేసుకుంటూ వచ్చాను, అదే విధానం నేర్పిస్తాను నేను ఎప్పుడు. నేను ఎప్పుడు స్పెషల్ గా ఏం చేయలేదు, అద్భుతంగా నడుచుకుంటూ వస్తున్నాను. 35 years నాది ఇప్పుడు. 1920లో 20 years ఏజ్ అంటే 1970లో పుట్టి 1990లో అయిపోయినా. యూటర్న్ తీసుకున్నా అక్కడ. కరెక్ట్ 20 years ఏజ్ నాది అప్పుడు. చీకటి జీవితమే ఉండే ఆ 20 years. 70 to 90, 20 years జర్నీ, చీకటి జీవితం, ఏం తెలియదు నాకు. ఆ 90లో గురు సాంగత్యం, గురువుల స్పీచ్ విన్న తర్వాత కొద్దిగా నేను అలర్ట్ అయినా. ఎస్, ఏదో ఉంది ఇందులో అనిపించింది. అప్పుడు పట్టుకున్నా. ఇమ్మీడియట్ గా నేను మైక్ పట్టుకోవడం స్టార్ట్ చేసిన. అప్పుడే ఏం తెలియదు నాకు అప్పుడు. చెప్పడానికి కూర్చున్నప్పుడు చూసిన ఆ శక్తి ఎట్లా ఉంటది. కొత్తగా సార్ దగ్గర వచ్చినప్పుడే గంటన్నర సేపు మాట్లాడిన పత్రి సార్ పక్క కూర్చొని. నాకేం తెలియదు. కర్నూలులో జరిగింది 99 ధ్యాన యజ్ఞం. నరేందర్ నువ్వు రా మాట్లాడే ఈరోజు అంటే, నాకేం తెలియదు సార్, ఏం చెప్పాలి నేను అన్నప్పుడు. స్టేజ్ మీద కూర్చొని 1:45 మాట్లాడినా. దిగుతా అప్పుడు అడిగిన, ఎట్లుండే సార్ క్లాస్ అంటే, నువ్వు కాదు మాట్లాడింది, వివేకానందుడు ఈరోజు దిగింది లోపల అన్నాడు. షిరిడీలో మాట్లాడితే నువ్వు కాదు,
శ్రీ సాయిబాబా మాట్లాడాడు ఈరోజు అన్నాడు. ఒక ఊర్లో క్లాస్ చెప్తే నువ్వు కాదు మాట్లాడేది బుద్ధుడు అన్నాడు. రమణ మహర్షి అన్నాడు ఒకసారి, కృష్ణుడు అన్నాడు ఒకసారి. ఏం సార్ ఇది అంటే ఛానలింగ్ అయ్యా, నీ దగ్గర ఉన్న ప్యూరిటీ అది. వ్యాసపీఠం ఎక్కంగానే నీకు కనెక్ట్ అయిపోతున్నారు, ఇదే ఛానలింగ్ అంటారు అన్నాడు. నాకు ఏం రాదు, నేను చెప్తే ఎవడు వింటాడు అనుకొని నింద కప్పుకొని సండే రోజు ఇంట్లో వండుకుంటాం మనం. బయటికి వెళ్ళి చూడండి, వ్యాసపీఠం ఎక్కి చూడండి, మైక్ పట్టుకొని చూడండి, ట్రై చేయండి, వాళ్ళు పలికిస్తారు మనకు. చెప్పి 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 ఇంత గట్టిగా అయిపోయింది నేను. అది చెప్పడానికి నేను చేసిన హోంవర్క్ ఏంది, విని 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 ఒక షేప్ వచ్చింది నా లైఫ్ కి. విన్నది చెప్పి 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 ఈరోజు అద్భుతంగా ఉంది. ఇట్లే కూర్చుంటే రేపు పొద్దున్న దాకా అని చెప్తా, అంత సబ్జెక్ట్ ఉంది. ఈ గంట సేపులో ఏం చెప్తానని నేను ఏం టాపిక్ తీసుకోలేదు ఈరోజు. సింపుల్ గా వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తున్నా. సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్వాధ్యాయం, దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని చెప్తున్నాను. పత్రిసార్ ఇంపార్టెన్స్ ఎంత, గీత ఇంపార్టెన్స్ ఎంత, క్లాసులు వినడం ఇంపార్టెన్స్ ఎంత, చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఇది అర్థం చేసుకోవాలి. మనం వచ్చింది దీని గురించే, ఇది కాదు. ఫిజికల్ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ స్పిరిచువల్ పర్సనల్ ఉంటుంది. ఏ ధర్మాన్ని మనం ఆపేయద్దు, అన్ని ధర్మాలు చేయాలి. తల్లిదండ్రులను చూసే ధర్మమే, భార్య పిల్లల్ని చూడడం ఒక ధర్మమే, వ్యాపారం చేయడం ఒక ధర్మమే, అన్ని చేయాలి. కానీ దేనికి అంటకుంటూ ఉండాలి. అప్పుడు మనకు లిబరేషన్, ఏ కర్మ ఉండదు. ఇక ఆడుకున్నట్టు ఉంటుంది నాకు బిజినెస్ చేస్తే కూడా. ఫ్యామిలీతో ఉంటాను కానీ నేను ఉండను, బిజినెస్ చేస్తాను నేను ఉండను, ఈవెన్ క్లాస్ చెప్పినా నేను ఉండను. సాక్షిగా, విట్నెస్ గా ఉంటాను. అదే ఆత్మతత్వం. ఆత్మలో ఏముండదు, అలజడి ఉండదు, ప్రశాంతమైన నిలబడ్డ నీళ్ళలాగా ఉంటుంది. సాక్షితత్వం వస్తుంది. స్థిరంగా ఉన్న మనసు బుద్ధితో పని చేస్తే చేసి 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 ఆత్మతత్వాన్ని సంపాదించుకోవాలి. అది జ్ఞాన శక్తి ప్లస్ క్రియాశక్తి ఈజ్ ఈక్వల్ టు ఎన్లైటన్మెంట్, ఆత్మశక్తి. అర్థమైందా? రెండు ప్లస్ చేయాలి, రెండింటిని కలిపి ఎంత కష్టపడతామో అంత అద్భుతంగా దానికి వస్తుంది రిజల్ట్. ఊకే ఆగమాగం జీవితం వద్దు, ఎప్పుడు ఏడ్చుకుంటా బాధపడుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా మనం చెప్పింది వింటుంది ఎగ్జిస్టెన్స్, విశ్వం వింటుంది. అనిపించేది నాకు కూడా ఒకసారి, ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి నేను, డే అండ్ నైట్ జర్నీలు చేసి చేసి, కానీ అనిపిస్తుండే ఇమ్మీడియట్ గా నేను రీసెట్ చేసుకుంటుండే, చూద్దాం ఇంకేంది. అది గట్టి పట్టుదల. పట్టు పట్టగరాదు, పట్టి విడువగరాదు, పట్టిన పట్టు బిగియ పట్టవలెను, విశ్వదా విరామ వినురవి. ఆధ్యాత్మికాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటారో అంత బలంగా మనం తయారవుతాం. అద్వైత స్థితి వస్తుంది. అర్థమైందా? అలాంటి పవిత్రమైన రోజు ఈ రోజు, భగవద్గీత జయంతి రోజు. గీతా జయంతి రోజు గీత మొత్తం పారాయణం చేయాలి ఒకసారి. చూడండి ఎంత ఆరా క్లెన్సింగ్ అవుతుందో. భగవంతుడు చెప్పిన మా శ్లోకాలు అవి మొత్తం పారాయణం చేసిన ఈరోజు నేను. అందుకే క్లాస్కి వచ్చాను నేను ఈరోజు. కృష్ణుడు చెప్పిన మాటలు మన నోటితో మాట్లాడాలి, ఎట్లుంటదో. అవునా? కృష్ణుడు చెప్పినట్టు మనం ఎందుకు చెప్పలేము, బుద్ధుడు చెప్పినట్టు మనం ఎందుకు చెప్పలేము, పత్రిసారి చెప్పినట్టు మనం ఎందుకు చెప్పలేము. అట్లా మనకు ఆ డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది అక్కడ. ఎప్పుడు అవుతుంది? ఆ క్వాలిటీస్ మన దగ్గర ఉంటే. కొన్ని క్వాలిటీస్ ఉండాలి. 36 గుణాలు కలిస్తేనే పెళ్లి చేస్తారు. ఒక్క గుణం తక్కువ ఉన్నా కానీ పెళ్లి చేయరు. ఏమైందా? దానికి ఇంకా ఎగ్జంప్షన్ చేసి 18 గుణాలన్నా ఉండాలి. దానికి ఇంకా ఎగ్జంప్షన్ చేస్తే 9 గుణాలన్నా కుదరాలి. అప్పుడే పెళ్లి అవుతుంది, లేకుంటే కాదు. భగవంతునితో మనం పెళ్లి చేసుకోవాలంటే ఆ గుణాలు మన దగ్గర ఉండాలి. ఆ ప్యూరిటీ, ఆ సరెండర్నెస్, ఆ డివినిటీ, భక్తితో చేసుకుంటూ పోతున్నాం మనం. అంతేగాని ఎప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు నేను. పేరు గురించి నేను ఎప్పుడు చేయలేదు. వద్దన్నా వచ్చింది పేరు, అంత కీర్తి వచ్చింది.
డబ్బు గురించి నేను ఎప్పుడు పని చేయలేదు. నేను చేసే బిజినెస్ లోనే వచ్చింది. ఎవరిని ట్రాప్ చేయలేదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఎప్పుడు ఏం చేయలేదు, నాకు అవసరమే లేదు. నాకెందుకు? నేను చేసే వర్క్ అంతా కన్స్ట్రక్టివ్ వర్క్, డిస్ట్రక్షన్ ఎప్పుడు చేయలేదు. జనాలను ఉద్ధరిస్తూ 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 నేను ఉద్ధరింపబడ్డాను. దట్ ఈస్ ద భగవద్గీత. అర్థమైందా? ఏది ఇస్తామో అదే 1000 ఇంతలై రిటర్న్ వస్తుంది. దట్ ఈస్ ద లా ఆఫ్ కర్మ. నాలాగా మీరు చెప్పాలి అంటే చెప్పే ప్రయత్నం చేస్తుండండి, చేస్తుండండి, చేస్తుండండి. చెప్పండి, వచ్చింది, వస్తుంది. ఏ కాలేజీలో నేర్పారు అది? ఇన్స్పిరేషన్ అది. గురువుల దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. పత్రిసారి నా శ్లోకాలు రాసుకునే నేర్చుకునేవారు కొత్తలో. ఆయన శ్లోకాలు వచ్చేది కాదు. ఎన్నో శ్లోకాలు రాసి "అయ్యా, నువ్వే డామినేట్ చేస్తున్నా" అనేవారు సార్. సిగ్గు అనిపించేది నాకు. సార్ మీరు అట్లా మాట్లాడొద్దు, మీరు గురువు గారు అంటే, ఈ మంత్రాలు శ్లోకాలు నాకు తెలియదయ్యా, నువ్వు బాగానే పట్టి కొట్టుకున్నా అంటున్నారు సార్. సంస్కృతం మీద ఒక పట్టు తెచ్చుకున్నా అందుకే. అప్పుడు పత్రిసారి స్క్రిప్ట్ రాసుకునేది ఇంగ్లీష్ లో. అనన్యాశ్చింతయంతో మామే జన పర్యుపాసతే. బాగున్నాయి ఆ శ్లోకాలు, దీని మీద బాగా క్లాసులు చెప్పొచ్చు అని ఉండాలి సార్. లేకుంటే మనం చెప్పేది వినరు. ఈ జనాలకు ఏం కావాలి? కొద్దిగా మసాలా కావాలి, కొద్దిగా పాండిత్యం కూడా కావాలి. లేకుంటే వీళ్ళు ఏం చెప్పిండు, శాకాహారం ధ్యానం రెండు చెప్పిండు అంటారు అంతే. ఇంకా వేరే సబ్జెక్ట్ లేదు ఇప్పుడు పిరమిడ్ సొసైటీ. అప్పుడు ఇంకా డెప్త్ లో పోయి ఇవన్నీ బయటికి తీసుకొచ్చాం మళ్ళీ. బ్రహ్మసూత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, ఎక్కడ అవసరం ఉందో అక్కడ తీసుకుంటాం దాన్ని, అక్కడ టచింగ్ ఇస్తాం దానికి. అర్థమైందా? అప్పుడే జనాలకు ఆ మోటివేషన్ వస్తుంది. భక్తి యోగంలో ఉన్న జనాలకు మనం డైరెక్ట్ ధ్యానం చెప్తే ఎక్కదు. ఇప్పుడు భక్తి యోగం గురించి చెప్పాలి. ఇమోషనల్ సపోర్ట్ ఇస్తా, నేను ఎప్పుడు ఎత్తుకున్నట్టు చేస్తా, ఎత్తుకుంటా, పైకి తీసి ఒక్కసారి ఎత్తేస్తా కింది. ఏం లేదురా భయ్, నువ్వే లేవాలి అంతే. అర్థమైందా? కాన్ఫిడెన్స్ ఒకటి. తండ్రి తన కొడుకుని, చిన్న బాబుని తీసుకొని ఇట్లా పైకి ఎగరేస్తాడు. ఏడవాడు అప్పుడు బాబు, నవ్వుతాడు, గట్టిగా నవ్వుతాడు. వానికి కాన్ఫిడెన్స్ ఏంటంటే నా తండ్రి పట్టుకుంటాడు, నాకు కింద పడనీయాడు. అర్థమవుతుందా? చిన్న బాబుని ఇట్లా పైకి ఒక 2-3 ఫీట్ల పైకి పోయినాక మళ్ళీ పట్టుకుంటాడు. కానీ బాబు అక్కడ ఏడవాడు, నవ్వుతాడు, నాకు పట్టుకుంటాడు, మా డాడీ ఉన్నాడు. అది. అందుకే బయటికి రావాలి, పని చేయాలి, దీని గురించి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అదే నా ఎక్స్పీరియన్స్. అంతే. జ్ఞానశక్తి ప్లస్ క్రియాశక్తి, మనసు ప్లస్ బుద్ధి. కల్మషం లేని మనసు ఉండాలి, కల్మషం లేని బుద్ధి ఉండాలి, త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి రావాలి అంటే ఊరూరు తిరగాలి, చెప్పాలి, పని చేయాలి, సర్వీస్ చేయాలి, ఏదో ఒకటి చేస్తుండాలి. క్లెన్సింగ్ జరుగుతుంది అక్కడ, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అన్ని జరగాలి. ఇన్నర్ గా రావాలి సరెండర్నెస్, ఇన్నర్ గా ప్యూరిటీ రావాలి, ఇన్నర్ గా ప్రతిదీ ఇన్నర్ గా రావాలి. వచ్చినప్పుడే ఈ ఎగ్జామ్స్ అన్ని పాస్ అవుతాం మనం. అందులో పరీక్షలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, అన్నిటిని దాటాలి. భయంకరమైన పరీక్షలు పెట్టారు నాకు కూడా. చచ్చిపోవాలి అనిపించింది 2-3 సార్లు. అయితే సూసైడ్ చేసుకోవాలి అనుకున్నా, అంత భయంకరంగా పరీక్షలు జరిగినాయి. మళ్ళా అనుకున్నా, ఈ చచ్చిపోతే ఏమవుతుంది, మళ్ళీ ఈయన దయ్యమై తిరుగుతా. చూద్దాం ఇంకేం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది అని నిలబడ్డ దానికి. అప్పుడే ఇవన్నీ దాటుకున్నాం. ఏమో చంపినంత పని చేస్తారు, చంపరు వీళ్ళు ఎప్పుడు మనం. అర్థమైందా? అట్లుంటాయి పరీక్షలు. ఏం కాదు, ఎగ్జామ్ పేపర్ ఇచ్చింది నువ్వే, నేను రాయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వే హెల్ప్ చేయంట. నేను అంట, నువ్వే హెల్ప్ చేయి, నేను రాస్తారా భయ్, ఏం చేయాలి, నాకు వస్తలేదు ఇప్పుడు, మరి ఎట్లా రాయాలి నువ్వే చెప్పు. వాళ్ళే చెప్తారు అప్పుడు. అర్థమైందా? ఏం లేదు, సింపుల్ గా ఒక ఆటలాగా అనిపించింది. అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మనం. ఇది ఇన్నర్ గ్రోత్. ఒక్కొక్క స్టేజ్ ని సాధించుకోవాలి. టైం అయింది కదమ్మా లలితమ్మ. జూమ్ అంటే 1 అవరే ఉంటది. ఎంత అయింది టైం? అప్పుడే అయిపోయింది సార్, అంత తొందరగా 1 అవర్. 9:56. 9 to 10 కదా. లేదు సార్. అందరూ వీడియోస్ ఆన్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.